సో యువత్ గైస్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు కొత్త వీడియో నేను మేము ముందుకు వచ్చాను. అండ్ ఇంకా ఈ వీడియోలో అయితే మనం మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఇంకా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే చూసారు కదా, ఒక మౌస్ అయితే ఉంది. అండ్ ఇంకా అది ఏదో కాదు, నేను ఒక మౌస్ని కీబోర్డ్ని అయితే మా ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. దానికోసం అయితే చాలా చాలా కష్టం అయితే పడ్డాను. ఓకే, అండ్ ఇంకా మనం ఈ వీడియోలో అయితే ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఆ ఛాలెంజ్ అయితే మన యొక్క సబ్స్క్రైబర్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకా ఛాలెంజ్ ఏంటో కాదు, మనం 10 minutesలో డైమండ్స్ని అయితే కనిపెట్టి ఒక పికాక్స్ అయితే చేయాలంట. అండ్ ఇంక మనం చేస్తామో చెయ్యమో చూద్దాం. నీకు ఏమాత్రం నేర్చుకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే అండి, ఇంకా మనం వీడియోలోకి అయితే వచ్చేస్తాం. అండ్ ఇంకా మన వరల్డ్కి అయితే మనం ఒక నేమ్ అయితే పెట్టాలి. ఏంటి కేసు నేను ఏది పడితే అది నొక్కుతున్నాను అసలుకి కీబోర్డ్లోనైతే. ఓకే అండ్ ఇంకా మన వరల్డ్కి అయితే ఒక నేమ్ని అయితే పెడదాం. అండ్ ఇంకా ఛాలెంజెస్ అని అయితే పెట్టేద్దాం. ఓకే, సారీ గైస్, నేను ఇక్కడ స్పెల్లింగ్ అయితే తప్పు నొక్కాను. ఓకే, ఛాలెంజెస్. అండ్ ఇంకా మనం ఇప్పుడైతే మన వర్డ్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఇంకా డిఫికల్టీ అయితే ఈజీలో పెట్టుకుందాం, ఎందుకంటే కొంచెం తక్కువ హార్ట్స్ పోతాయి. అందుకే అండ్ ఇంకా అడ్వాన్స్లోనైతే ఏంటి లోడింగ్ అట్లా ఎస్ వచ్చేసింది. అండ్ ఇంకా షో డిస్ప్లే ఒకటి, అండ్ ఇంకా కోఆర్డినేట్స్ ఒకటి ఆన్ చేసుకుందాం. అండ్ ఇంకా చీట్స్ వద్దులేండి. అండ్ ఇంక ఇక్కడ మనకి రీసోర్స్ ప్యాక్స్లోనైతే షేడర్స్ ఉండాలి. ఎక్కడో ఎస్ ఎక్కడ ఉంది ఇది. అండ్ దీన్ని యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇంకా పోకెమాన్ ఎందుకు యాడ్ అయింది? ఓకే సారీ, అది నేను చూసుకోకుండా నొక్కేసాను. ఓకే, రిమూవ్. అండ్ ఇంక ఇక్కడ రెండర్ డిస్టెన్స్ ఫాగ్ రిమూవర్ అని అయితే ఒక మోడ్ అయితే ఉంది. అండ్ ఇంకా దాన్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నా. అండ్ ఇంకా బిహేవియర్లో చూస్తే చాలానైతే ఉన్నాయి. అండ్ ఇంక వీటిని అయితే మనం వచ్చే వీడియోస్ అయితే ట్రై చేద్దాం. అండ్ ఇంకా ఓకే, అండ్ ఇంకా మనకి బిహేవియర్ ప్యాక్స్తోనైతే అవసరం అయితే అస్సలకి లేదు. ఓకే, అండ్ ఇంకా మన వరల్డ్ని అయితే మనం క్రియేట్ చేసేద్దాం. ఓకే, అండ్ ఇంకా మన వరల్డ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, లోడింగ్ అయితే అవుతుంది. నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది, ఎందుకంటే నేను చాలాసార్లు అయితే ఇలా కీబోర్డ్ మౌస్ని అయితే కనెక్ట్ చేసి ఆడాను. అండ్ ఇంక ఇప్పుడు టైం అయితే 9:29 అయితే అయింది. అండ్ ఇంకా మనం గేమ్లోకి వెళ్ళాక చూద్దాం. అండ్ ఇంకా టైం అన్ని కూడా సెట్ చేసుకుందాం అప్పుడు. ఓకే, అండ్ ఇంకా నెట్ అయితే ఇక్కడ కొంచెం స్లోగానే ఉంది, కొంచెం కాదండి చాలా స్లోగానే ఉంది. ఓకే, అండ్ ఇంకా మనం గేమ్లోకి వెళ్ళగలుగుతాం. ఓకే, అండ్ ఇంకా మనం చాలాసేపు తప్పిపోతే అయితే ఇక్కడ మనం మైండ్ క్రాఫ్ట్ వరల్డ్కి అయితే వచ్చేసాం. అండ్ ఇంకా నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది, మనం ఛాలెంజ్ని అయితే చేస్తామో చేయమో అని. ఓకే, అండ్ ఇంకా ఇక్కడ మనకి టైమర్ కూడా అయితే ఉంది. అండ్ ఇంకా ఫాస్ట్గా అయితే మనం వుడ్ అయితే తీద్దాం. ఓకే, అండ్ ఇంక మనం ఈ చెట్టు మొత్తం అయితే తీసేసాను నేను. అండ్ ఇంక ఇక్కడ ఇదేదో ఉంది, నాకు తెలిసి బీహైవ్ అనుకుంటా, తీసి చూద్దాం. హనీ ఏమన్నా వస్తున్నాము. హనీ వస్తుంది అనుకుంటే హనీ బీ వచ్చింది ఏంటి గైస్. ఓకే ఓకే ఓకే, ఫాస్ట్గా అయితే ఇక్కడ తాక్కుందా, ఎందుకంటే గైస్ నాకు అసలు హనీ బీస్ గురించి ఏం తెలియదు. ఓకే చూద్దాం. ఓకే వచ్చేస్తుంది, ఇదేంటో అసలు మనం వదిలేటట్టే లేదు. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ 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 బీ రాకుండా వెనకాల. ఓకే, ఇక్కడ ఐరన్ ఉంది, తర్వాత తీసుకుందా. అండ్ ఇంకా నాకు ఏం ఎందుకో లేగో. ఓకే, ఫాస్ట్గా వెళ్ళి వాటర్లో దూకుదాం. ఓకే, అండ్ ఇంకా మనం ఇప్పుడు వాటర్లోకి అయితే దూకేసాం. అండ్ ఇంకా ఫాస్ట్గా అయితే వాటర్లో ఉండి మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఆ బిఏలో వెళ్ళిపోయింది అనుకుంటా ఎటు. ఓకే, అండ్ ఇంకా ఇప్పుడు మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకొని ఒక పికాక్స్ చేసుకొని స్టోన్కి అప్గ్రేడ్ ఐరన్కి అప్గ్రేడ్ అయితే చాలు. ఇంకా అప్పుడు మనకి అండర్ గ్రౌండ్లోకి వెళ్తే ఇంకా డైమండ్స్ అయితే దొరుకుతాయి. ఇంకా ఫాస్ట్గా అయితే ఈ ఒక్క చెట్టుని అయితే తీసేద్దాం. ఓకే, అండ్ ఇంకా ఇక్కడ ఉన్న వుడ్ మొత్తాన్ని అయితే నేను తీసేసాను. అండ్ ఇంకా కొంచెం ముందరగా అయితే వచ్చి ఇప్పుడు మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకొని ఒక పికాక్స్ అయితే చేసుకుందాం. ఓకే, అండ్ ఇంకా ఫస్ట్ మనం కొన్ని ప్లాంక్స్ అయితే తీసుకుందాం. ఎస్, అండ్ ఇంకా ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి ఒక పికాక్స్ అయితే చేసుకుందాం. ఇంకా మనకి ఏది అవసరం లేదు. ఓకే, ఒక పికాక్స్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం కొంచెం స్టోన్ అయితే తీసుకుందాం. అండ్ ఇంకా తీసుకొని స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. ఓకే, ఇంకా ఫాస్ట్గానే అయితే కొంచెం కాబుల్ స్టోన్ అయితే తీసేసుకుందాం. ఓకే, నేను ఇంకా 3 స్టోన్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ఒక పీకాక్స్ అయితే తీసుకున్నాను స్టోన్ అయితే. అండ్ ఇంకా పదండి వెళ్ళి కొంచెం ఐరన్ అయితే తీద్దాం. ఓకే, ఇక్కడ కొంచెం కోల్ కూడా ఉంది, ఫాస్ట్గానే అయితే తీసేసుకొని వెళ్ళి ఐరన్ కూడా తీద్దాం. ఓకే, ఐరన్ అయితే బల్లి మెరిసిపోతుంది. ఓకే తీద్దాం. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఓకే 2 అయినా, ఇక్కడ అయినా 2 ఉంటే బాగుండు. 4 అయితే ఒక షీల్డ్ కూడా చేసుకోవచ్చు. ఏంటి గైస్ ఇది ఒకటే ఉంది, ఇప్పుడు ఏం చేయను నేను. ఓకే, ఇక్కడ కూడా ఏం లేదు, ఇంకొంచెం స్టోన్ తీసుకుందాం. ఓకే, నేను ఇంకొక ఫర్నెస్ కూడా చేసేసుకున్నా. ఇంక ఇందులోనైతే మన ఐరన్ అయితే పెట్టేద్దాం. అండ్ ఇంకెక్కడున్న మన ఈ ఓక్ ప్లాంక్స్ని కూడా పెట్టేద్దాం. ఫాస్ట్గా అయితే తీసేసుకుని ఒక పికాక్స్ అయితే చేసుకుందాం ఫస్ట్. ఓకే, మన ఐరన్ అయితే వచ్చేసింది. అండ్ ఇంక ఇప్పుడు మనం ఒక పికాక్స్ అయితే చేసుకుందాం. ఎస్, పికాక్స్ ఇక్కడ ఉంది. ఎస్, అండ్ ఇంకా మనం ఇంత ఫాస్ట్గా ఐరన్ పికాక్స్ చేసుకుంటామని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలుకి.
ఓకే గైస్, ఇంక ఇక్కడ కేవ్ అయితే ఏం దొరకలేదు నాకైతే. అండ్ ఇంకా ఫాస్ట్గా అయితే మనం కిందకైతే డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, అక్కడ ఏమన్నా దొరుకుతున్నాయని చూద్దాం. ఓకే సారీ, చూడండి ఇది ఎంత కామెడీగా ఉందో. అండ్ ఇంకా మన హంగర్ బార్ చూడండి ఒకసారి ఎంత ఉంది అసలు, 5 పోయింది అసలుకి. ఓకే అండ్ ఇంకా ఫాస్ట్గా అయితే ఏం చేద్దాం. ఏంటి కేసు అసలుకి ఇది చూడండి, మనం 33కి వచ్చాం హై లెవెల్, అయినా కానీ మనకి ఐరన్ దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. ఓకే అండ్ ఇంక కొంచెం కిందకి వెళ్ళి చూద్దాం. అండ్ ఇంకా డైమండ్స్ దొరుకుతాయో దొరకవు అని అయితే. ఓకే అండ్ ఇంకా 29కి వచ్చాను, 28. ఓకే ఇలానే మనం తీసుకుంటూనైతే వెళ్ళిపోదాం. తొందరలో కేవ్ దొరికితే చాలా బాగుంటుంది. ఓకే అండ్ ఇంక ఇక్కడ ఒక టార్చ్ బుట్ అయితే తీద్దాం. ఓకే అండ్ ఇంక ఇక్కడ మనకి కొంచెం ఐరన్ అయితే దొరికింది. అండ్ ఇంకా ఫాస్ట్గా అయితే తీసేసుకుందాం. అండ్ ఇంకా గైస్ నా దగ్గర కొంచెం ఐరన్ అయితే ఉంది, ఇందాకైతే కనిపించింది, తీసేసుకున్నాను. దాని అయితే రికార్డ్ అయితే ఎందుకు అవ్వలేదు, సారీ. అండ్ ఇంకా దాన్ని అయితే మీకు చూపించలేను. ఓకే ఫాస్ట్గా అయితే దీన్ని తీసేద్దాం. ఓకే అండ్ ఇంకా మనకి కావాల్సింది జస్ట్ ఒక షీల్డ్. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి గైస్, మనకి ఇంకా 6 minutes. ఏంటిది? ఓకే మనం కేవ్లోకి వచ్చాము. ఓకే అండ్ ఇంకా పదండి కొంచెం ముందరకి అయితే వెళ్ళి చూద్దాం. అండ్ ఇంకా మనం కొంచెం టార్చెస్ని అయితే ఇక్కడ పెడదాం, లేదంటే ఇది స్పాన్ అయినా అవుతుంది. ఓకే అండ్ ఇంక కొంచెం ముందరకి వెళ్దాం. నాకైతే జాంబీ సౌండ్ అయితే వినిపిస్తుంది, అక్కడ ఉన్నాయి ఏంటో. ఓకే కొంచెం పైకి వెళ్ళి రిస్క్ అయితే తీసుకుందాం. ఓకే అసలుకి ఇది ఛాలెంజ్. ఓకే అక్కడ ఉన్నాడు నిజంగానే జాంబీ. ఓకే ఇక్కడ ఒక టార్చ్ పెట్టి ఫాస్ట్ పద. ఓకే ఇదేంటో గైస్ అసలు కంట్రోల్స్ కామెడీగా ఉన్నాయి అసలుకి. ఓకే అండ్ ఇంక ఇటైతే ఏమి ఉండకూడదు. ఓకే ఇక్కడ ఒక టార్చ్ పెట్టేద్దాం. అండ్ ఇంకా నాకు తెలుసు జాంబీ రావట్లేదు అనుకుంటే ఇటు. ఓకే అండ్ ఇంక ఇక్కడ కూడా ఐరన్ ఉంది. ఓకే అండ్ ఇంకా ఇక్కడైతే ఏం లేదు. ఓకే ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. ఎస్ ఇక్కడతో ఎండ్ అయితే అయిపోయింది. రే రాకు పో. ఓకే అండ్ ఈయనైతే స్టోన్ పికాక్స్తో చంపేద్దాం. ఎస్ ఫైనల్గా అయితే చచ్చిపోయాడు గైస్. నాకైతే చాలా భయం అయితే వేసింది అని. ఓకే అండ్ ఇంకా మనకి 5 minutes మాత్రమే ఉన్నాయి. ఫాస్ట్గా ఐరన్ తీసుకుని ఒక షీల్డ్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఓకే అండ్ ఇంకా ఇందాక నేను ఐరన్ చూసి ఓకే క్రీపర్ వస్తుంది గైస్. క్రీపర్ వద్దు ప్లీజ్ రాకో. ఓకే అండ్ ఇంకా మన దగ్గర గ్రావెల్ అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే కొంచెం కవర్ అయితే చేసేసుకుందాం. ఎస్ ఇదేంటి గైస్ కంట్రోల్స్ పడట్లేదు. ఓకే రాక ప్లీజ్ మొగ జస్ట్ 1 or 2 1 కూడా కాదు, హాఫ్ హార్ట్తో బతికిపోయాం గాయస్. మన గుడ్ లక్ అసలుకి ఇది. ఓకే ఒక యాపిల్ అయితే ఉంది కదా మన దగ్గర, తినేద్దాం. 4 హంగర్ బార్ పోయింది పోండి. అండ్ ఇంక ఇప్పటికైనా కానీ తొందరగా అయితే ఫస్ట్ మన దగ్గర ఐరన్ లేదు కదా, ఫాస్ట్గా అయితే ఒక ఐరన్ అయితే చేసుకొని ఒక షీల్డ్ అయితే చేద్దాం ఫస్ట్. అండ్ ఇంకా ఫైనల్గానైతే ఒక షీల్డ్ని అయితే చేసేసుకున్నాను నేనైతే. ఓకే అండ్ ఇంకా ఈ షీల్డ్ని అయితే తీసేసుకొని ఫాస్ట్గా అయితే మనం పెట్టుకుందాం. ఓకే సారీ గైస్, నేను ఏదో తప్పుకి అయితే నొక్కాను కీబోర్డ్లో అయితే. ఓకే ఎస్ షీల్డ్ని అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇంక ఇప్పుడు నాకు ఏం భయం లేదు గైస్. అండ్ ఇంకా మనం ఫర్నెస్ని అయితే తీసుకొని ఫాస్ట్గా మైనింగ్ అయితే వెళ్ళిపోదాం. ఓకే మనం ఇంకా డీప్ స్లెట్ దగ్గర కూడా వచ్చేసాం, కానీ మనకి డైమండ్స్ అయితే దొరకట్లేదు. ఓకే అండ్ ఇంక ఇక్కడ కొంచెం మైన్ చేసి చూద్దాం డైమండ్స్ దొరుకుతాయో లేదో. ఓకే కొంచెం కిందకి మైన్ చేసి ఓకే గైస్ డైమండ్స్ దొరికాయి మనకి. ఓకే నేను ఫాస్ట్గా అయితే చూసేద్దాం. ఓకే 3 minutes 50 కాదు ఎప్పుడు దొరికాయి. ఓకే ఫాస్ట్గా అయితే మనం డైమండ్ తీసి చూద్దాం ఎన్ని ఉన్నాయో ఏంటో, నేనైతే లెక్కలేదు. ఓకే అండ్ ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, ఫాస్ట్గా అయితే తీసేద్దాం. ఓకే 1 2 3 ఓకే ఎస్ అండి ఇంకా మనం ఇప్పుడు డైమండ్స్ అన్నిట్లో అయితే తీసేసాం. ఎన్ని ఉన్నాయో చూద్దామండి. ఓకే 12 డైమండ్స్ దొరికాయి గైస్ మనకి. అండ్ ఇంకా మన దగ్గర స్టిక్స్ లేవు కదా పికాక్స్ చేసుకోవడానికి. ఓకే ఫాస్ట్గా అయితే స్టిక్స్ అయితే తీసుకుందాం కొన్ని. ఓకే చాలు ఇవి అయితే. అండ్ ఇంక ఇప్పుడు మన క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే తీసుకొని ఇప్పుడు తొందరగానైతే ఒక డైమండ్ పికాక్స్ని అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇంకా ఇప్పుడు మన డైమండ్ పికాక్స్ అయితే చేసేపోతున్నాం. ఓకే అండ్ ఇంకా మన డైమండ్ పికాక్స్ అయితే వచ్చేసింది. ఓకే అండ్ ఇంకా మనం అసలు గైస్ నేను డైమండ్ పికాక్స్ చేస్తాను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, కానీ మనం చేసేసాం. అండ్ ఇంకా గైస్ ఇది మనకైతే ఇది స్పీడ్ రన్ చేయడానికి అయితే ఈ సీడ్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇంకా నేను మీకు ఈ సీడ్ నెంబర్ కూడా ఇస్తాను. ఓకే అండ్ ఇంకా గైస్ మనం 3 minutes 1 seconds అయితే ఇంకా మనకి మిగిలాయి, అంటే చాలా ఫాస్ట్గానే చేసేసాం మనం. ఓకే అండ్ ఇంకా ఈ వీడియోని అయితే ఇంతే, మనం వచ్చే వీడియోని అయితే కలుద్దాం. ఇంకా ఏమైనా ఛాలెంజెస్ కనుక ఉండుంటే కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా బాయ్.